తోనే కొర్నేలు పంపించినప్పుడు ఏమన్నాడు? కిందికి పోవడానికి భయపడ్డాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు? పేతురు, నువ్వు భయపడకు, వెళ్ళు, నేనే పంపించిన. అంటే పేతురుకి ఎవరితో ఉన్నాడని? అంటే పేతురుని నడిపించింది ఎవరు? అంటే పేతురు ఎవరి మాట విన్నాడు? పరిశుద్ధాత్ముని మాట విన్నాడు. పేతురు దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్ముడు వెళ్ళమంటేనే పేతురు వెళ్ళిపోయిండు. అంటే పేతురు మనతోనే ఉంటాడు. పేతురుతోని మాట్లాడిన పరిశుద్ధాత్ముడు ఈరోజు నీతోని నాతోని మాట్లాడాలి అంటే పరిశుద్ధాత్ముడికి దగ్గరగా ఉండాలి. ఆ చర్మకారుని ఇంటికి వెళ్ళు పేతురు అంటే వెళ్ళిండు. ఇంకో వెళ్ళు పేతురు అంటే వెళ్ళిండు. ఇక్కడికి వెళ్ళు అంటే అక్కడికి వెళ్ళిండు. అక్కడ నడిపించమంటే నడిపించిండు. నువ్వు ఎందుకు పారిపోతున్నావు పేతురు? నువ్వు వెళ్ళి మరణము పొందమంటే వెళ్ళి ఆ పట్టణానికి రక్షించడానికి తన మరణము అలా నువ్వు అనుకుంటున్నావు. నేను మరణం అనేది ఏదో ఒక రోజు అందరికి వస్తుంది. మంచోడికి వస్తుంది, లేనోనికి వస్తుంది, ఉన్నోనికి వస్తుంది, బాగున్నోనికి వస్తుంది, ఆస్తిపరునికి వస్తుంది. మరణం అనేది ఖచ్చితంగా ఒక రోజు ప్రతి ఒక్క మానవునికి రాబోతుంది.